పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి 2024 మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతే 2014లో తర్వాత ఎస్టాబ్లిష్ అయిన ఐఐటీస్కి మాత్రమే 6500 సీట్స్ అయితే పెంచుతున్నారు. ఎందుకంటే వాటిని అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో, వాటిని పాపులర్ చేయాలనే ఉద్దేశంతో మెడ్రాస్ కానీ, బాంబే కానీ, ఢిల్లీ కానీ ఇవన్నీ మా చిన్నప్పటి నుంచి ఉండే ఐఐటీస్. 2014 తర్వాత ఎస్టాబ్లిష్ అయిన ఐఐటీస్ని మాత్రమే సీట్స్ పెంచుతున్నారు. ఆ ఐఐటీస్ ఏందో ఒక్కసారి లిస్ట్ చూద్దాం. మనకు తెలిసింది, సపోజు ఇక్కడ చూసినట్టు ఐఐటి ఖరగ్పూర్ని 1951 ఎస్టాబ్లిష్ అయ్యి దీనిలో పెంచరు, దీనిలో పెంచే స్కోప్ లేదు. మరి ఐఐటి కాన్పూర్ 1959 దీనిలో పెంచరు. ఐఐటి బాంబే 1958 దీనిలో పెంచరు. మరి అదేవిధంగా చూసినట్టయితే 4 ఐఐటి మెడ్రాస్ మరి దీనిలో పెంచరు. ఐఐటి రూర్కీ 2001 దీనిలో పెంచరు. ఐఐటి పాట్నా దీనిలో పెంచరు 2008. మరి ఐఐటి గౌహతి 2004 దీనిలో పెంచరు. ఐఐటి ఢిల్లీ 1961 దీనిలో పెంచే సమస్య లేదు. మరి ఐఐటి మండి దీనిలో పెంచరు. ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీ బిహెచ్ని కన్వర్ట్ చేసే దీనిలో పెంచరు. మరి ఐఐటి హైదరాబాద్ దీన్ని అయితే పెంచుతారు, అది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఐఐటి హైదరాబాద్ను మాత్రము పెంచుతారు, ఇది ఒకటి. మరి ఐఐటి హైదరాబాద్ని పెంచుతారు ఒకటి, దీన్ని కూడా పెంచే ప్రసక్తి లేదు. మరి ఐఐటి గోవా దీన్ని ఒకటి పెంచుతారు. ఎందుకంటే దీనిలో పెంచే ఏంటంటే 1, 2, 3 అను మరి 3 ఐఐటి హైదరాబాదు, ఐఐటి గోవా, ఐఐటి జమ్మూ వీటిని అప్గ్రేడ్ చేయగలను. మరికొన్ని ఐఐటీస్ కూడా దీన్ని కూడా ఐఐటి ఇండోర్ 2019 దీన్ని కూడా పెంచరు. ఐఐటి భువనేశ్వర్ దీన్ని కూడా పెంచరు. మరి ఐఐటి గాంధీనగర్ దీన్ని పెంచరు. ఐఐటి తిరుపతిని మాత్రం అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంది. ఐఐటి బిలాయ్ 2016 పెంచుతారు. ఐఐటి తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఐఐటి బిలాయి ఛత్తీస్గఢ్లో ఉంది. ఐఐటి కేరళ పాల్కాడ్ కేరళలో ఉంది, దీన్ని కూడా పెంచే అవకాశం ఉంది, పెంచుతారు. ఐఐటి ధార్వాడ్ పెంచుతారు, కర్ణాటకలో ఉంది. ఐఐటి రోపార్ దీన్ని కూడా పెంచరు. మరి ఐఐటి జార్ఖండ్ దీన్ని కూడా ఇది పెంచుతారు. ఎందుకంటే మొత్తము ఎన్ని పెంచుతారు? 1 2 3 4 5 ఇక్కడ ఒక 8 ఐఐటీస్ మాత్రం పెంచుతారు. 5 6 7 8 ఐఐటీలు మాత్రమే, ఈ ఐఐటీల్లో మాత్రమే సీట్స్ పెరగనున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఈ ఐఐటీని అప్గ్రేడ్ చేస్తారు. ఐఐటి హైదరాబాద్కు కూడా, మరి ఐఐటి హైదరాబాద్ కానీ, ఐఐటి తిరుపతి కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి హైదరాబాదు సీట్స్ పెరుగుతాయి, ఐఐటి తిరుపతి కూడా సీట్స్ పెరుగుతాయి. ఇవి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గమనించగలరు. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ, బాయ్.